హరే కృష్ణ అందరికీ నమస్కారము. ఇవాళటి శ్రీమద్ భాగవతంకి స్వాగతం. ప్రార్థనతో మొదలు పెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాది ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో నిన్నటి క్లాస్లో మనము 5th శ్లోక వరకు చూసాము. సో ఇవాళటి క్లాస్లో మనము 6th శ్లోక నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఎవరికైనా కుదిరితే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో శ్లోక చదవచ్చు. సో నేను ఓకే ఎస్ 6th శ్లోక. ఎస్ అనంతలక్ష్మి చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద్ మాతాజీ. యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియదర్శనః ఉక్థేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథా. ఎవ్వాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములగునో అటువంటి శ్రీకృష్ణుని నేనిప్పుడు కోల్పోయి తిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ వర్షిత, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక్కటి మనం తెలుసుకున్నాం మనము నిన్న. ఇక్కడ అర్జునుడు వస్తాడు. వచ్చిన తర్వాత కృష్ణుడు అర్జునుడు అక్కడే తెలుసుకుంటాడు. ద్వారకాకు ఏం తెలుసుకుంటాడంటే కృష్ణుడిది లీలలన్నీ ఫినిష్ చేసుకుని ఆయన ధామానికి వెళ్ళిపోతాడు అనేసి. సో వెళ్ళిపోయినప్పుడు ఆ ఒక్క సపరేషన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే, నాది ఒక నిజి సాంగత్యం, ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండింది, ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉండింది మనకి. ఆ ఒక క్లోజ్ అసోసియేషన్ నుంచి నేను ఇప్పుడు కోల్పోయాను అనేసి చెప్తున్నాడు. సో ఎలా అంటే, ఇప్పుడు ఒక శ్లోక ఉంది శిష్టాష్టకంలో, యుగాయితం నిమిషేన చక్షుషా ప్రాపృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనమే అనేసి. గోవింద విరహేనమే అంటారు చూడండి. సో ఈ శ్లోకాకి మీనింగ్ ఎవరికైనా తెలుసా? శిష్టాష్టకంలో మాతాజీ నేను చెప్తాను. చెప్పండి. గోవిందుడి యొక్క విరహంలో ఆయనకు ఒక క్షణం కూడా ఒక యుగం లాగా ఉందని చెప్తారు మాతాజీ. అంటే భగవంతుడి యొక్క ఒక క్షణం కూడా ఒక యుగం అంత ఎక్కువ అనిపిస్తుంది అని చెప్తారు. ఎస్. సో యుగం అంటే ఎన్ని యుగం? యుగం అంటే వాట్ ఇస్ ద మీనింగ్? 100 years మాతాజీ. మాతాజీ. మైథిలి మాతాజీ మీరు? మాతాజీ ఒక యుగం అంటే ఒక్కొక్కసారి కలియుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత మనకి సత్యయుగము, ఈ 4 యుగాలు కలిస్తే చతుర్యుగం మాతాజీ. కరెక్ట్. ఎస్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారంటే, మనం ఇప్పుడు చూడొచ్చు,
చాలా క్లోజ్ రిలేటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ, నాన్నే కానీ, వాళ్ళేమన్నా వదిలిపోతే మనం ఎట్లా విరహాన్ని చూస్తాం మనము. ఒక డివోటీ ఇక్కడ ఉన్నారు హైదరాబాద్‌లో. వాళ్ళ అమ్మని కోల్పోయారు. కోల్పోతే ఎంత విరహాన్ని సెపరేషన్ అంటే, మా అమ్మ ఇట్లా జేషింది నాకు చిన్నప్పుడు. మా అమ్మ 10 సంవత్సరంలో ఇట్లున్నప్పుడు, నాకిట్లా ప్రాబ్లమొచ్చినప్పుడు, నాకిట్లా ఎంత మంచిగా చూసుకొనుంది. అట్లా ఆ ఒక క్లి ఇది ఏంటి పాస్ట్‌ది ఏమేముందో అన్నీ రీకలెక్ట్ చేసుకొని, మనకి అంత విరహంని అవుతాం. అలాంటిదే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, అర్జునుడు కూడా సేమ్ అలాంటిదే అక్క. యుగము, యుగమైనట్ల ఉంది నాకు నువ్వు వదిలిపోతే అనేసి చెప్తున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఈ శరీరం ఉంది. ఈ శరీరం దేనివల్ల ఇంత స్ట్రాంగ్‌గా ఉంది? లోపల ఎవరైనా ఒకరు ఉంటే గదా! ఆ లోపల ఉండేవాళ్ళు లేకపోతే ఇది యూజ్‌లెస్సే. ఈ శరీరం ఇక్కడ మట్టిలో కలిసిపోతుంది. అవునా కాదా? సో, అలాంటిదే మనకి కృష్ణుడు లేకిన ఒక జీవితము శూన్యం. అది యూజ్‌లెస్ అనుకోవాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, భగవంతుడు భక్తులు ఏం జేస్తారంటే, నాకు భగవంతుడు కృష్ణుడు నుంచి కృష్ణుడు లేకున్న ఒక జీవితము నాకు వద్దే వద్దు. కృష్ణుడు ఎన్నో జన్మాల తర్వాత నాకు ఈ శరీరం దొరికింది. ఈ శరీరంలో కూడా ఒక భక్తిలో ఒక కరుణ నుంచి నాకు ఒక భక్తి సేవ చేయడానికి, ఒక భక్తి మార్గము చూపిచ్చారు ఆ ఆ కృష్ణుడు. సో, ఆ కృష్ణుడికి నేను ఎట్లా కృతజ్ఞతలియ్యాలి అనేసి అనుకోని మనము చూడాలి. ఈ శరీరం వదిలి నేను ఎట్లా పోతాను? ఆ శరీరంలో ఉండేటప్పుడన్నా ఇట్లా ఉన్నాను అనేసి ఆ ఒక్క ఆలోచన మనము వదిలేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, ఈ ఒక్క సంబంధాలు కృష్ణుడితోటి ఉండే ఒక సంబంధాలు ఎట్లా మనము పునర్స్థాపించడం అంటే, మనము 9 విధాల భక్తి యోగం చూడండి. భక్తి సేవ. ఏంటిది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చన, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ ఒక్క 9 ప్రాసెస్ వల్లనే మనము కృష్ణుడికి ఒక సంబంధము మనకి పునర్స్థాపన చెయ్యొచ్చు అనేసి ఇక్కడ మనము అనుకోవచ్చు. సో, మనం చూడొచ్చు మీరందరూ ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు రోజు. ఏ శ్రవణం ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి భాగవతం వినడము. సో, భగవద్గీత వినడము. సో, అలాంటిది ఒక స్మరణం, కీర్తనం చేస్తున్నారు, జపం చేస్తున్నారు. సో, ఇదంతా ఒక కనెక్షన్ తోటే ఉంటది. సో, మనకొక క్వెషన్ రావచ్చు. కృష్ణుడు ఇప్పుడు తోటి లేదు గదా మాతాజీ! మనం ఎట్లా ఆయన ఒక అసోసియేషన్. ఆయన బుక్కులు ఆయన బుక్కు. ఆయన చెప్పిర్రు కదా! భాగవతము నాది ఇంకొక అవతారం. నేను భాగవతము సెపరేట్ కాదు. నేను దాంట్లో ఉన్నా. నా ఒక వాణి ఉంది చూడండి. ఇన్‌స్ట్రక్షన్ ఉపదేశంలో ఉంది చూడండి. అదిని మనం ఫాలో అవుతేనే చాలు. సో, నెక్స్ట్ అర్జునుడు ఏం చేస్తాడంటే, ఈ ఒక్క పైవొచ్చే శ్లోకాలన్నీ ఆయన ఒక ఆయన ఏం ఫాలో చెయ్యాలి అనేసి ఫాలో చేసేదానికి స్టార్ట్ చేస్తాడు. సో, ఆ వాణి వచ్చి స్ట్రెయిట్‌గా చెప్పలేదు అర్జునుడికి. కృష్ణుడు పొయ్యే ముందు ఉద్ధవుడికి చెప్తాడు. ఉద్ధవుడు ఎవరని తెలుసు కదా అందరికి. ఎవరు ఉద్ధవుడు? తన బాల్యమిత్రుడండి. కృష్ణుడి బాల్యమిత్రుడు. ఓకే. మైథిలి మాతాజీ మీరు? మాతాజీ కృష్ణ రిలేటివ్స్ కజిన్ అవుతారు మాతాజీ ఆయనకి. కజిన్. సేమ్ కృష్ణ లాగానే ఉంటారు అని సేమ్. కూడా చెప్తారు. అవును. కానీ సేమ్. కృష్ణుడి కన్నా చిన్నవాడు అని అవును. చెప్తారు సో, శ్రీమద్ పొయ్యే భాగవతం. ముందర ఉద్ధవుడికి చెప్తాడు ఒక ఇన్‌స్ట్రక్షన్. ఈ ఉద్ధవ గుర్తుంచుకో, ఈ ఉపదేశంలో నేను చెప్తున్నాను. అర్జునుడు వస్తాడు ఎక్కడ కృష్ణ అని అడిగితే, నువ్వు ఈ ఒక్క ఉపదేశాలు చెప్పు అంటాడు. 12థ్ క్యాంటోలో వస్తుంది. సో, ఎందుకు మాతాజీ చెప్పలేదు అర్జునుడికి డైరెక్ట్‌గా ఉద్ధవుడికి ఎందుకు చెప్పాడంటే, అర్జునుడు తట్టుకోలేడు ఆ విరహాన్ని. అందుకే. అక్కడ తట్టుకోలేకుండా అక్కడ ఏమన్నా అవ్వచ్చు అర్జునుడికి. సో, అందుకే ఉద్ధవుడికి చెప్పాడు కృష్ణుడు.
సో, ఇక్కడ మనం చూడొచ్చు. మనం కూడా చాలా మంది ఇక్కడ ఉన్నప్పుడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మనం కూడా చాలా కష్టపడుతున్నాం. ఎందుకు మనం కష్టపడుతున్నాం? డిప్రెషన్‌లో ఉన్నాం, యాంగ్జైటీలో ఉన్నాం. మనం చాలా ఏ ఏమో అవుతుంది నాకు, నాకు తట్టుకోలేకుండా ఒక బాధలున్నాయి మాతని. నేను చెప్పలేకపోతున్నా. నిన్న చెప్పినట్లు మనము కృష్ణుడికి బాయ్ బాయ్ చెప్పేసొచ్చేసాం ఇక్కడికి. సో, కృష్ణుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. సో, కృష్ణుడిని మనము ఏవ్ చెప్పేసొచ్చాము. అయితే కృష్ణుడు ఒక్కొక్కరు ఏమంటాడంటే ఇప్పుడు చూడొచ్చు మనకి ఆహ్, కొంత కొంత రిలేటివ్స్ తోటి మనము మాట్లాడమంత. అంత క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండదు. వాళ్ళతోటి మాట్లాడకపోతే వాళ్ళు కూడా వదిలేస్తారు. బాయ్ బాయ్ చెప్పేసి వదిలేస్తారు. అయితే కృష్ణుడికి మనం బాయ్ చెప్పేసొస్తే ఆయన వెయిట్ చేస్తున్నాడండి మన కోసం. ఎప్పుడొస్తాడు ఈయన? ఈయన కష్టపడుతున్నాడు కలియుగంలో. అయితే నన్ను ఒక్క టైము స్మరించండి. ఒకే ఒక్క టైం చాలు. నేను తీసుకొనెళ్తా. అజామిలుని ఎట్లా తీసుకొనెళ్ళాడండి? చెప్పండి. అజామిలు ఒకే ఒక్క టైం నారాయణుడు అని చెప్పినది అంతే చాలు. యమదూతలు కూడా పోయేసారు. విష్ణు దూతలొచ్చేసారు. అయిపోయింది. సో, మనము కూడా ఈ ఒక్క ప్రాక్టీస్ ఇప్పటి నుంచే మనకి ఎప్పుడు దొరికిందో ఈ భక్తి సేవ. ఆ ఒక్క భక్తిని మనము కంటిన్యూయస్‌గా మనము ఇంకా ఎదిగి మంచిగా ఒక్క తీవ్రత భక్తి చేసి మనము కూడా ఎదగాలి. ఎదిగేస్తే మనం లాస్ట్ ఉంటది చూడండి డెత్ సమయంలో. మనకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎవరి వల్లనో వస్తది. ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చేస్తే. చేసిన తర్వాత మనకు కూడా ఏదో ఒక రూపంగా, ఒక భక్తుడి రూపంలోనో, ఒక వైఫో, ఒక హస్బెండ్ రూపంలోనో, ఒక ఇది ఏంటి పిల్లల నుంచో, లేకపోతే ఎవ్వరి నుంచో మన కోసము ఆ ఒక్క నాలెడ్జ్ వచ్చి కృష్ణుడు నామం తీసుకోవడానికి మనకు కూడా కుదురుతుంది. అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోకాలో మనము ఏం చెప్తున్నాడో అర్జునుడు చూస్తాం. సో, నెక్స్ట్ ఎవరైనా చదవచ్చు. 7th శ్లోక. హరే కృష్ణ మాతాజీ. మీరే చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్సవం. ఇత్సంశ్రయాదృపద గేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానాం తేజోహృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యా సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణ. అనువాదం: కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆస్థానమున స్వయంవరమునకై అరుదెంచిన దుర్మదాంధ రాజుల తేజమును నేను హరింపగలిగితిని. ధనుర్బాణములతో మత్స్యలక్ష్యమును ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగితిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో, ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ చెప్తున్నారు. సో, అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ మీకు. సో, ద్రుపదకి ఒక ఆడపడుచు ఉంటది. ఎవరు? ద్రౌపది. ద్రౌపది ఒక స్వయంవరం ఉంటుంది. స్వయంవరంలో ఏమవుతుందంటే ఎన్నో రాజులొచ్చి ఉంటారు. ఆ స్వయంవరంని తీసుకోవాలి. అయితే ద్రుపద మహారాజ్‌కి ఒక ఆశ ఉంటుంది. ఏంటిదంటే అర్జునుడికి నేను ఇయ్యాలి అనేసి. సో, ఆయనకి ఇంకొకటి క్లాషింగ్ ఏముంటుందంటే కర్ణుడు ఏమన్నా ఇది సక్సెస్‌ఫుల్ చేసేస్తాడేమో అనేసి. కర్ణుడు కూడా తక్కువోడు గాదు. కర్ణుడు కూడా చాలా స్ట్రెంతే. సేమ్ అర్జునుడి లెక్కనే. అయితే ద్రౌపదికి కూడా ఆశ అనేది ఎవరి పైన ఉంటుంది? అర్జునుడి పైనే. సో, కర్ణుడిని రిజెక్ట్ చేసేస్తాడు ఆ స్వయంవరం నుంచి. ఎందుకంటే ఆయన తక్కువ జాతోడు అనేసి చెప్తారు చూడండి. ఎందుకు? వాళ్ళ నాన్నగారు అది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు భాష్యంలో. సో, ఆ ఒక్క స్వయంవరం నుంచి అయినప్పుడు ద్రౌపదికి చాలా సంతోషం అయిపోయింది. అబ్బా! ఇంకెవ్వరు లేదురా స్వామి. ఈ ఒక్క ఎంతో రాజులొచ్చారు చూడండి. ఆ రాజులెవ్వరు విన్ అవ్వరు.
ఎందుకంటే అర్జునుడు ఉన్నారు. అర్జునుడు ముందల ఎవ్వరు లోవే అనుకుంటారు. అయితే అర్జునుడు ఏం చెప్తాడంటే ఇక్కడ, ఆ స్ట్రెంగ్త్ నాకెక్కడి ఇంకా వచ్చింది? కృష్ణుడి నుంచి. కృష్ణుడే నాకు ఆ స్ట్రెంగ్త్. సో, మనం కూడా ఒక్కొక్క టైమ్ తెలుసుకోవాలండి. మనం కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఒక్కొక్కరికుంటుంది. చాలా మందికి డిఫరెంట్‌గా ఉంటుంది. అదే సేమ్‌గా ఉండదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రభుజీ చాలా బాగా క్లాస్ చెప్తాడు. నేను చెప్పలేను. నేను ట్రై చేస్తున్నా అంతే. మీ ఒక్క భక్తుల ఒక్క కరుణ నుంచి నేను చెప్తున్నాను. సో, ఆ ఒక్క స్ట్రెంగ్త్‌ని మనం ఏం తెలుసుకోవాలంటే, నాకు ఈ స్ట్రెంగ్త్ కృష్ణుడి నుంచే వచ్చింది. నా ఒక స్వయంభూని కాదు. ఈ ఒక్క శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే కృష్ణుడే. ఏదే ఒక స్ట్రెంగ్త్ గాని, ఏదే ఒక మంచి కార్యం గాని కృష్ణుడికి మంచిది. థాంక్స్ చెప్పాలి. గ్రాటిట్యూడ్ అవ్వాలి. అది మనం ఏమనుకుంటామంటే, మా నుంచే కదా వచ్చింది. నేనే కదా చేసింది. నేనే ఇది చేసింది. నేనే అది చేసింది. నా వల్లనే ఇదంతా అవుతుంది అనేసి అనుకుంటే అది ఏమవుతుంది చెప్పండి? అహంకారము పెరిగిపోతుంది. అక్కడ మనకి అహంకారం ఉంటే గ్రాటిట్యూడ్ ఉంటుందా? గ్రాటిట్యూడ్ ఉండదు. ఎవరికైనా థాంక్స్ చెప్పాలనుకుంటామా మనకి అహంకారం అనేది ఉంటే? ఎందుకంటే నేనే చేషినా. నేనే. నా వల్లనే ఇదంతా అవుతుంది అనేసి ఎప్పుడు తెలుసుకోరా. చూడండి, ఒక్కటి తెలుసుకోవాలి. ఒక్కటి ప్రేయర్ మనం ఎప్పుడు రోజు తీసుకోవాలి. ఏమంటే కృష్ణుడు భక్తుల ఒక కరుణ నుంచే నేనిక్కడున్నా. ఇంకేం లేదు. ఆయన ఒక కృప నుంచేనే నాది ఒక లైఫు జరుగుతుంది ఎవరితో నా నుంచి కాదండి. ఏదన్నా ఒక గొప్పది మనం చేస్తేను కృష్ణుడిదే ఒక కరుణ అనుకోవాలి. సో, ఇంకొకటేమంటే మన లైఫ్‌లో ఏమవ్వాలో ఆయనకి తెలుసండి. సో, ఆయన పైన మనం డిపెండెంట్ అయిపోతే మనకి లైఫ్ సక్సెస్‌ఫుల్. అది ఫుల్లీ డిపెండెంట్ అవ్వాలి. హాఫ్ కాదు. హాఫ్ ఇక్కడ, హాఫ్ అక్కడ గాదు. సో, హాఫ్ ఏముంటుందంటే, నన్ను జూసుకుంటాడా కృష్ణుడు? కృష్ణుడికి ఎంతోమందున్నారు. కృష్ణుడు ఎంతోమందున్నారు ఈ జగత్తులో. ఆయననే చూసుకుంటాడేమో నన్ను లెక్కెయ్యడు అనుకుంటాం ఒక్కొక్క టైం. అయితే మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన అందరికి ఈక్వల్‌గా చూస్తాడు. అందరిని. చిన్న ఒక చీమ నుంచి పట్టి పెద్ద ఒక మనుషుల వరకు ఆయన ఈక్వల్‌గానే చూస్తాడు. వీళ్ళకి భక్తులకే పార్షియాలిటీ ఇస్తాడండి. మనకి పార్షియాలిటీ ఇయ్యడు అనుకోరాదు. అందరి కోసం. సో, అందుకే మనకేం తెలుసుకోవాలంటే కృష్ణుడి పైన డిపెండెంట్ అవ్వాలి. ఏదో ఒక మంచి కార్యం అవ్వాలి కృష్ణుడే. అందుకే ఇక్కడ చెప్తున్న అర్జునుడు ఆ శక్తి ఎక్కడి నుంకొచ్చిందంటే కృష్ణుడి దగ్గర నుంచే వచ్చింది. నాకు ఎక్కడి నుంచి రాలేదు అనేసి చెప్తే ఎంత మంచి ఒక స్వభావం ఉంది చూడండి. వాళ్ళ భక్తులకి ఇట్లే ఉంటుంది. మనము కూడా అది ట్రై చేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదవండి. 8థ్ శ్లోక. నేను చదవనా మాతాజీ? చదవండి సత్యవతి మాతాజీ. యత్సర్నిదావహము ఖాండవమగ్నయేధా మింద్రంచ సామరగణం తరసా విజత్క లబ్ధ సభా మయత్కృతాద్భుత శిల్పమాయ హరన్ నృపతయ బలిమధ్యరేతే. అనువాదము: ఆ దేవదేవుడు చెంత నిలిచియున్న కారణముననే శక్తిమంతుడైన దేవేంద్రుని అతని
దేవతా గణముతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు కాండవనమును దహించినట్లుగా చేయగలిగితిని. ఆ భగవానుని కరుణ చేతనే మయాదానవుడు కాండవ వన దహనము నుండి రక్షింపబడిను. ఆ కారణముననే అద్భుత శిల్ప సమన్వితమైన సభాగృహమును మనము నిర్మించగలిగితిమి. దాని యందే రాజసూయ యాగ సమయమున రాజులందరూ కొలువుదీరి నీకు కానుకలను అర్పించిరి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటా కాండవ ప్రస్థం స్టోరీ. కాండవ ప్రస్థం ఎందుకు వచ్చింది? ఎవరు చెప్తారు? ఎస్ మైథిలి మాతాజీ చెప్పండి. మయదానవుడు ఉంటాడు కదా మాతాజీ, ఆయన నుంచి వస్తుంది మాతాజీ ఇది యాక్చువల్లీ. అర్జునుడు ఆయనని రక్షిస్తానని మాట ఇస్తాడు. ఆ ఒక ఓకే. కాండవనం దహించేటప్పుడు ఆ మయదానవుడిని రక్షిస్తానని మాట ఇస్తాడు. అప్పుడు ఆయన రక్షిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ మయదానవుడు వాళ్ళకి ఒకటి కట్టిచ్చిస్తాడు మాతాజీ, ఏదో ఒక పురం లాగా. కరెక్ట్ గా కంప్లీట్ గా ఐడియా లేదు, ఓకే. కొంచెం కొంచెం తెలుసు. ఎస్. సో మయాదానవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఏమంటారు డీమన్ ఏమంటాడు? రాక్షసుడు అంటాడా? రాక్షసుడే ఆయన కూడా. అవును మాతాజీ. సో రాక్షసుడు. తాండవ ప్రాస్థలో అందరూ ఎవరుంటారంటే ఒక ఖాళీ స్థలం, ఒక జంగల్ లాగా ఉంటది. అక్కడ ఎవరుంటారంటే డీమన్సే ఉంటారు. అందరు రాక్షసులే ఉంటారు. సో ఒక్కరోజు ఏమైందంటే ఫైర్ గాడ్‌కి చెప్పి కృష్ణుడిదే ఇది ఒక ప్లాన్ అండి. ఎవరిది కాదు. అది చెప్తారు క్లియర్‌గా ఈ శ్లోకాలో. కృష్ణుడిది ఒక ప్లాన్ ఏమంటే ఫైర్ గాడ్‌కి చెప్పి ఆ అగ్నిదేవుడికి నుంచి ఆ ఒక ఫారెస్ట్ ఫుల్లు ఫైర్ అయిపోతుంది. అక్కడి నుంచి రాక్షసులు ఏమవుతుందంటే వామ్మో! నేను కాలిపోతానేమో అనేసి ఎళ్ళిపోతూనే ఉంటారు. సో మయాదానవుకి ఏమవుతుందంటే అక్కడే ఇరికిపోతాడు. ఇరికిపోయినప్పుడు అర్జునుడికి ప్రే చేశాడు. నాకు కొద్దిగా హెల్ప్ చేయండయ్యా! నన్ను కాపాడు అనేసి కాపాడుతాడు. సో ఇక్కడ మెయిన్ ఏం చెప్తున్నారంటే సో భగవంతుడిది ఒక డైరెక్ట్ కనెక్షన్ మనకు తెలవకపోతే ఆయన భక్తులు శుద్ధ భక్తులు ఎవరున్నారో ఆయన లెక్కన చాలా మర్సిఫుల్‌గా ఉంటారు. చాలా చాలా మర్సిఫుల్‌గా ఉంటారు. సో ఆయన ఆయనదొక్క కనెక్షన్ మనకు రాదు. ఎందుకంటే మనము కలియుగంలో ఉన్నామండి. కృష్ణుడు మనకి డైరెక్ట్‌గా ఓహ్! రాధిక దగ్గర డైరెక్ట్‌గా నన్ను కనెక్షన్ ఉంది. నా నంబర్ ఇచ్చిన నేను. నంబర్ ఎప్పుడన్నా కావాలంటే ఫోన్ చెయి అనేసి ఎప్పుడు అనడు. మనకంత ఇంకా శుద్ధీకరణం రాలేదండి. మనకెట్లొస్తుందంటే శుద్ధ భక్తుల నుంచే వస్తుంది. సో, శాస్త్రాల నుంచి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. చైతన్య చరితామృతంలో నిత్యానంద మహాప్రభు తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చేస్తారంటే ప్రచారానికి పోతుంటారు. సో, ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళిద్దరిని ఇద్దరుంటారు తాగుబోతులు. వాళ్ళ పేరేమని తెలుసా మీకు? మాతాజీ జగాయ్ మతాయి. జగాయి మదాయి. సో, జగాయి మదాయి ఏమంటే ఫుల్లు తాగుబోతులు. వాళ్ళకి పోయి రిక్వెస్ట్ చేశారు. ఒకే ఒక టైము కృష్ణుడిని నామం తీసుకో అనేసి. చెప్తే వాళ్ళేమంటే ఫస్టే తాగిర్రు. ఆ కోపం ఎక్కిపోతది. ఆ కోపంలో ఏం చేస్తారంటే నిత్యానంద మహాప్రభు తలపైన కొట్టేస్తారు. సో, కొట్టినప్పుడు ఇక్కడ క్రాచ్ అయిపోయి ఇక్కడ ఫుల్లు బ్లడ్ స్టడ్ అయిపోయేదానికి స్టార్ట్ అయిపోతుంది. సో, శుద్ధ భక్తుడు భగవంతుడు ఊరికే ఉంటాడా? ఉండడు. స్వయం భగవంతుడు లార్డ్ చైతన్య మహాప్రభు వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళని సంపేదానికి పోతాడు. అయితే భక్తుడు నిత్యానంద మహాప్రభు వాళ్ళని వదిలేయి. వాళ్ళని ఫర్‌గివ్ చేసేయి, క్షమించేయి అనేసి చెప్తాడు. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే భక్తుడు ఎంత మర్సిఫుల్‌గా ఉన్నాడు చూడండి.
సో, మనకు కూడా ఇక్కడ ఉన్నారా? చూడండి. మనకు కూడా ఎంత మంచిగా ఒక అబిడ్స్ టెంపుల్ స్థాపించాడు ప్రభుపాదులు. వాళ్ళు స్థాపించింది ఆ ఒక టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ వల్ల మనం ఇక్కడున్నాం. ఇస్కాన్ టెంపుల్ నుంచి మనకి ఎంత మంచి ఎంతో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ ఒక్క శరీరం ఏది? మనం ఎందుకు ఇక్కడొచ్చాము? ఆయన ఒక్క బుక్స్ వల్ల మనం తెలుసుకోవచ్చు. వాళ్ళెంత మర్సిఫుల్‌గా ఉన్నారు మనకు. వాళ్ళ ఆచార్యులు ఎంతో కష్టపడి పాపము కళ్ళు ఇట్లా పెట్టి 'చైతన్య చరితామృతం' ఎవరు రాసారంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన 'చైతన్య చరితామృతం' రాసేటప్పుడు చాలా వయసయిపోయింది. ఆయన కళ్ళవుతే ఇట్లే ఉండింది. సో, ఆయన ఏం చేశాడంటే ఆ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి 'చైతన్య చరితామృతం' రాసేటప్పుడు ఇట్లా పెట్టుకొని రాసాడంట. మనం ఎంతసేపు పెట్టుకొని రాస్తాం ఇట్లా? రాయలేము. మన ప్రభుపాదులు 2 అవర్సే పడుకునేవాళ్ళు. సో, 2 గంటలకు లేసి 2-4 రాసేవాళ్ళు భాగవతం. ఇప్పుడు చదువుతుండేదంతా ఆయన వల్లనే. సో, వాళ్ళు లేకపోతే మనము లేదండి. ఒక్కటి మనం తెలుసుకోవాలి. సో, మనకి ఎట్లా మన అమ్మ, నాన్న ఒక ఇంపార్టెన్స్ ఇస్తాం. మనకి వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం ఇది చదువుపిచ్చి మంచి జాబ్‌లో అనుకుంటారంటే, మన ఆచార్యుల్లో కూడా ఈ ఒక్క మానవ శరీరం దొరికిన తర్వాత ఒక మంచి పర్పస్‌ఫుల్ అవ్వాలి మన లైఫు. అని వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో, మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా దానికి ఇంపార్టెన్స్ ఇయ్యాలి. భగవద్గీత, భాగవతం 100% చదవాలి. భక్తియుత సేవ మనం కూడా చెయ్యాలి. సో, వాళ్ళు చెయ్యకపోతేను మనం కొద్దిగా ఒక మస్టర్డ్ సీడ్ అంతనా చెయ్యాలి. సో, అది ఇక్కడ చెప్తున్నారు. ఒకటి స్టోరీ అంటే దుర్వాస ముని స్టోరీ అందరికీ తెలుసనుకుంటా. తెలుసా అందరికి దుర్వాస ముని స్టోరీ? సో, దుర్వాస ముని ఒకరోజు ఏమంటాడంటే, ఒక భక్తుడికి ఆ భక్తుడి పేరేంటి? నేను మర్చిపోయాను. అంబరీష్ మహారాజ్. అంబరీష్ మహారాజ్ మాతాజీ. అంబరీష్ మహారాజ్‌కి నెక్స్ట్ రోజు ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి వస్తుంది. మాకు పారాయణం టైం ఉంటుంది. ఇంత టైంలోనే మేము పారాయణము వదలాలి. ఆ బ్రేక్ వదలాలి. ఏకాదశి వ్రతం. సో, ఆయన ఏం చెప్తాడంటే, "నువ్వు రెడీగా ఉండు. నేనొస్తా" అనేసి పోయి స్నానం చేయడానికి పోతాడు. చాలా టైం అయిపోతది. సో, ఆ టైంలో మేమేమన్నా బ్రేక్ చేయకపోతే ఇంక కంటిన్యూ చేయాల్సిందే. నెక్స్ట్ త్రయోదశికి మనము బ్రేక్ చేయాలి. సో, ఈయన ఏం చేస్తాడంటే, ఈయన కాస్త వెయిట్ చేసి ఆయన కుదరదు. ఆయన బ్రేక్ చేసేస్తాడు. దుర్వాస ముని కాబట్టి తర్వాత ఏమవుతది? కోపమొస్తుంది. కోపం వచ్చేస్తది చాలా. ఆయనొచ్చి కోపంలో ఏం చేస్తాడు? ఎవరు చెప్తారు? చాలా టైం చెప్పారు ప్రభుజీ. అంబరీష్ మహారాజుని చంపడానికి ఒక భూతాన్ని శాపం పెడతారు పెడతారు. మాతాజీ. శాపం కాదు. రాక్షసుని ఒక రాక్షసుడు ఇక్కడ జటా నుంచి సృష్టిస్తాడు. అవునా కదా? ఆ కోపం చూడండి. తర్వాత ఏమవుతది? తర్వాత ఆయనకే చాలా ఇబ్బంది అవుతుంది. సుదర్శన చక్రం సుదర్శన చక్రం. అయితే తనకి ఎవరైతే శాపం ఇస్తాడో ఆయన దగ్గరికి వెళ్తేనే శరణాగతి చేస్తేనే నీకు ఈ ఇబ్బంది ఉండదు అని చెప్తాడు. కరెక్ట్. ఎస్. సో, భక్తుడికి కష్టం ఉండేటప్పుడు భగవంతుడు ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు. ఆయన పవర్‌ఫుల్ సుదర్శన చక్రంని పంపిస్తాడు. సో, పంపించినప్పుడు దుర్వాస పారుతాడు. ఫుల్లు ముల్లోకాలు తిరుగుతాడు. ఎవ్వరు కాపాడారండి. లాస్ట్‌లో ఎవరు కాపాడతారు? భగవంతుడు భక్తుడే. సో, అంత స్ట్రాంగ్ ఆయన. సో, మనము కూడా ఆ శుద్ధ భక్తి మనం కూడా చెయ్యాలి. ఇంకొకరికి మనం కూడా ఒక శుద్ధీకరణ వచ్చిన తర్వాత మనం కూడా ప్రచారం చేయాలి వేరే వాళ్ళకి.
చూడండి మేము కూడా ఇట్లా అయినాం. మీరు కూడా ఒకే ఒక్క టైము హరినామం చేయండి అనేసి చెప్పి మనం కూడా ప్రచారం చేస్తే కృష్ణుడు చాలా చాలా హ్యాపీ అయిపోతాడు. సో, ఈ భక్తుడు వల్ల ఎంతోమంది మంచి కార్యం అవుతున్నారు. మంచి భక్తి సేవ చేస్తున్నారంటే ఆయన ఎంత హ్యాపీ అవుతాడండి చెప్పండి. ఎంత మంచిదే గదా! సో, మనం కూడా ఈ యొక్క భాగవతం ఎంత అమల పురాణం అంటే చాలా అమృతం అనొచ్చు. అంత మంచి మంచి ఎగ్జాంపుల్స్, మంచి ఒక ఇన్‌స్ట్రక్షన్ అంతా మనకిచ్చారు. ఒక్కటే చదవడం ఏముంది, మనము టైం తీసుకొని చదవాలి. సో, మొన్న ఎవరికో అడిగాను నేను. మాతాజీ ఇప్పుడు మ్యారథాన్ టైమ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ టైమ్ స్టార్ట్ అయింది మాతాజీ. డిస్కౌంట్‌లో ఇస్తారు ఇది శ్రీమద్ భాగవతం. మీరు తీసుకుంటే ట్రై చేస్తారా? మీరు తీసుకోండి. సో, ఆఫర్‌లో ఉంది కదా! అంటే, మేడం మాకెక్కడ టైం ఉంది మేడం అంత బుక్కులు చదవడానికి. 18 బుక్స్ అంట, 18 వాల్యూమ్స్ అంట. వామ్మో! ఎక్కడ టైం ఉంది. చాలా పైవొచ్చి కాస్ట్‌లీ వేరే. 6,500 పెట్టి ఎవ్వరు తీసుకుంటారండి? నాకొద్దండి అనేసారు. సో, మన ఒక సెన్స్ ఒక ఇంద్రియాల తృప్తి కోసము మనం ఎంతైనా 10,000 గాని, 20,000 గాని మనం ఎంత స్పెండ్ చేస్తామా లేదా? ఒప్పుకుంటారా అందరూ? అవునా కాదా? ఒక 5, 6,000, 6,500 తీసుకొని మనం భాగవతం తీసుకోలేమా అండి? తీసుకొని భగవంతుడు ఏమేమి చెప్పాడో వాణి మనం చదవలేమా? చెప్పండి. సో, భగవంతుడి కోసం అంత కూడా చేయలేమా మనము? అవునా కాదా? సో, అందుకే మనము తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ కాదు అనేసి. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. హరే కృష్ణ. సో, నెక్స్ట్ థర్స్‌డే కలుస్తాం. సో, ఇంకా అర్జునుడు ఏమేమి చెప్పాడో చూస్తాం. ఓకే. యెస్. మైథిలి మాతాజీ మీ క్వెషన్‌కి ఆన్సర్ ఏమంటే మహత్తేజము తర్వాత మహత్తత్వము ఒక్కటే కాదు. మహత్తేజం అంటే ఎక్స్‌ట్రార్డినరీ పవరు ఎక్కడ అర్జునుడికుండింది. మహత్తత్వం అంటే క్రియేషన్ టైమ్‌లో వస్తుంది మాతాజీ. ఇది అది 2 నేను ఒకటి ఇది వేరే వేరే. ఆ మహత్తత్వము అక్కడ చూసాను మాతాజీ. ప్రళయం ప్లేస్‌లో చూసాను, చదివాను నేను. ప్రళయం ఆ! జరుగుతుంది. అప్పుడు అన్ని మహత్తత్వంలో ప్రవేశిస్తాయి.